హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మహామాక్స్ దిస్ ఇస్ కార్తిక్. సో సినిమా గురించి ముందు నేను మీకు ఇంట్రడక్షన్ ఇచ్చే ముందు నన్ను మీరు చూస్తేనే మీకు ఒక సినిమా టైటిల్ అయితే కనిపిస్తుంది ఎట్ మై అవుట్ఫిట్. సో ఆ సినిమా పేరు రేవు. ఆ సినిమా గురించి కలిగిన విషయాలు అండ్ వాట్స్ బిహైండ్ ఆఫ్ రేవు అని చెప్పి ఆ మూవీ టీమ్ మన ముందు ఉన్నారు. లెట్స్ టాక్ అండ్ డిస్కస్ అబౌట్ ద ఫిలిం. అన్నీ గ్రాప్ చేసి మీకు అందించే సందేశాలు మీకు అందిస్తాను. హాయ్ హాయ్ అండ్ సపరేట్ ఒక మంచి రేవు ఆ టైటిల్ కూడా బాగా క్యాచీగా అండ్ డిఫరెంట్గా ఉంది కాబట్టి యూ కెన్ ఆన్సర్ ఫస్ట్ ఆఫ్ ఆల్. సో వాట్ ఈజ్ రేవు అంటే ఏం చెప్తారు? రేవు అనే దానికి చాలా బేసిక్ చాలా మీనింగ్స్ ఉన్నాయి. రేవు అనేది మా ప్లేస్లో రేవు అనేది వేర్ ద రివర్ దగ్గర నుంచి లోపలికి వెళ్ళడానికి యాక్సెసిబిలిటీ ఉండే ప్లేస్ ఏదైతే ఉంటుందో, ఆ రివర్ని యూజ్ చేసుకోవడానికి యాక్సెసిబిలిటీ ఉన్న ప్లేస్ ఏదైతే ఉందో దాన్ని రేవు అంటారు. కొన్ని చోట్ల ఎలా అంటే ఈ పడవలు ఇవన్నీ ఆగి దాన్ని ఇదంతా చూసుకునే ప్లేస్ని రేవు అని అంటారు. ఓకే. సో మా కథ ప్రకారం రేవు అనేది బోత్ ఆ పడవలు ఉండేది ప్లస్ ఆ రివర్కి ఆ సీకి యాక్సెసిబిలిటీ ఉండేది. అంటే ఈ టైప్ ఆఫ్ కథలు ఆల్రెడీ అంటే సేమ్ టు సేమ్ అని చెప్పాను కానీ ఈ టైప్ ఆఫ్ జానరా టైప్ స్టోరీస్ చాలా వచ్చాయి కాబట్టి వాట్స్ యువర్ స్టోరీ అప్ టు ఆడియన్స్ అంటే ఏం చెప్తారు? డెఫినెట్లీ ఇది ఒక ఫ్రెష్ కైండ్ ఆఫ్ డ్రామా. ఇలాంటి జానర్లో చాలా వచ్చి ఉంటాయి కానీ రేవైతే వచ్చి ఉండదు. డెఫినెట్లీ రేవైతే వచ్చి ఉండదు. ఓకే. ఎందుకంటే ఇప్పుడు అది తీసిన జోనర్ కూడా కొంచెం కంప్లీట్గా డిఫరెంట్ థింగే. ఎందుకంటే ఫిషర్ మ్యాన్స్ మధ్య డ్రామా కానీ అది కానీ చూపించడం, దాంట్లో లవ్ స్టోరీ యాక్షన్ ఇదంతా కలిసిందే రేవు. మీ క్యారెక్టరైజేషన్ ఎలా ఉండబోతుంది? దీంట్లో నా క్యారెక్టరేషన్ వచ్చేసి లీడ్ రోల్, వన్ ఆఫ్ ద లీడ్ రోల్స్లో. సో ఏదైతే ఉంటుందో విలన్స్ దీంట్లో ఉండే డ్రామా, లవ్ స్టోరీ ఇవన్నీ కలిసి ఉంటాయి. అండ్ ఈ క్యారెక్టర్ ఎలా స్టార్ట్ అయింది అని అంటే కనుక ముందు హరి ఏం చెప్పాడంటే ఆ క్యారెక్టర్ అక్కడికి వెళ్ళి ఎలా ఉంటారు ఫిషర్ మ్యాన్స్ ఒకసారి చూడండి, చూస్తే మీకు అర్థమవుద్ది అని చెప్పి. అప్పుడు నేను చాలా సన్నగా ఉండేవాడిని. అది చూసి కొంచెం నేను వెయిట్ పుట్టానయ్యి, ఓహో వీళ్ళు కొంచెం బల్క్ ఇలా ఉంటారు, ఇలా చేస్తే బాగుంటుంది అని చెప్పి దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేయటం ఇదంతా. సో అలా నా జర్నీ స్టార్ట్ అయింది. రియల్ క్యారెక్టర్స్ ఉన్నాయి. ఇప్పుడు అంకాల్ ఉన్నాడు, ఇతని క్యారెక్టర్ పేరు అంకాల్. అంకాల్ రియల్గా ఉన్నాడు. అతనితో ఇంటరాక్ట్ చేయించి అతన్ని డిక్షన్తో చేసిన మీరు తీసుకున్నారు. యథార్థ కథ అనేదానికి ఇది ఒక క్లోజెస్ట్ ఎగ్జాంపుల్గా చెప్పచ్చు. ఓకే. ఇది యథార్థ సంఘటన. ఈవెంట్స్ ఫిక్షనల్ అయి ఉండొచ్చు కానీ క్యారెక్టర్స్లో ఉండే క్యారెక్టరిస్టిక్స్ అన్నీ కూడా రూటెడ్ అదే అర్థమైంది. అంటే ఫిషర్ మ్యాన్స్ ఆ పేర్లు కూడా తీసుకొని మనం డైరెక్ట్గా హీరోకి వాళ్ళకి పెట్టేశారంటే స్లాంగ్, అక్కడ స్లాంగ్ వాళ్ళు ఎలా మాట్లాడుకుంటారు, ఎలా బిహేవ్ చేస్తారు, ఇదంతా అక్కడ కూర్చుని అలాగే మనం డిజైన్ చేశాడు. కొన్ని ఒక డొమైనే కానీ కథ యూనివర్సల్. ఓకే. కథ ఎప్పుడు కూడా మనం చూసుకుంటే ప్రతి కథలోనూ ఒక యాంటగోనిస్ట్ ఉంటాడు, హీరో ఉంటాడు, విలన్ ఒక క్యారెక్టర్స్ ఉంటారు. ఈ కథలో కూడా వాళ్ళందరూ ఉంటారు. కానీ ఇక్కడ డొమైన్ వచ్చేసేసి ఒక రేవ్. ఒక కెమెరా తీసుకెళ్ళి మీరు ఒక కుటుంబంలో పెడితే అక్కడ జరిగే వాళ్ళ మధ్య జరిగే వాళ్ళ కుటుంబాల మధ్య జరిగే ఒక భావోద్వేగాలే. కానీ ఇది కొత్తగా అంటే వాళ్ళ కష్టాలు వాళ్ళని ఏదో చేసేస్తారు ప్రపంచం అనేది కాకుండా వాళ్ళల్లో మధ్యలో జరిగేది ఒక కథ మాత్రం సున్నితంగా, ఒక సున్నితమైన కథ. చాలా బాగా జనాలు కనెక్ట్ అవుతారు. బాగా చేసిన యాక్టర్స్ కానీ చేయించుకున్న డైరెక్టర్ కానీ పర్ఫెక్ట్ బ్లెండ్ అనమాట ఇది. సో ప్రొడ్యూసర్ అంటే బడ్జెట్ వాట్ యూ సే అంటే ఎనీ ఓవర్ ద బడ్జెట్ అయ్యిందా లేకపోతే సినిమా చాలా షూ స్ట్రింగ్ బడ్జెట్ అంటారు కదా, అలా ఒక షూ స్ట్రింగ్ బడ్జెట్తో తీసిన సినిమా. వాళ్ళకున్న వనరులతో వాళ్ళకున్న దీంతో ఒక ఎక్సలెంట్ ప్రోడక్ట్. అంటే కంపారిజన్ మనం ఏం చేస్తామంటే చాలా సినిమాలు చూసేటప్పుడు అరే ఇది మనీ సినిమా తీసుకున్నాం, రాంగోపాల్ వర్మ తీసిన సినిమా, ఒక బాహుబలి తీసుకున్నాం, రాజమౌళి గారు తీసిన సినిమా. ఈ రెండిట్లోనూ ఆ రోజున సినిమా వచ్చినప్పుడు జనాలు ఇట్లా ఫీల్ అయ్యారు. ఫ్రెష్ సినిమాలు, కొత్త సినిమా, ఎవరికి తెలియదు ఏంటిది సినిమా తీస్తారా అని చెప్పేసి. బడ్జెట్ చూసుకుంటే దానికి కావాల్సిన బడ్జెట్ దానికి ఇచ్చారు, దీనికి కావాల్సిన బడ్జెట్ దీనికి. మనీలో ఏముండదు బడ్జెట్. ఇద్దరు కుర్రాళ్ళు ఒక ఇంట్లో ఉంటారు, ఆ ఇంట్లోంచి ఇంట్లోకి తిరుగుతుంటారు, కామెడీ ఎంత నడుస్తుంటుంది. అదే బాహుబలి ఒక పెద్ద సినిమా. ఇలాంటి ఒక సినిమాలకి బడ్జెట్ అనేది అంటే
బడ్జెట్ కథ మేరకు పెట్టామనే మాట ఎలా అయితే ఉంటుందో అలాంటి బడ్జెట్ ఈ సినిమాకి వాడారు. సో డెఫినెట్గా ఒక కెమెరామెన్కి కావాల్సిన ఎక్విప్మెంట్, కెమెరామెన్కి డైరెక్టర్ కావాల్సిన సెట్లు, ప్రాపర్టీసు ఏది కూడా మించి, అంటే మించి అని ఎప్పుడు అంటామంటే ఆ టైంని బట్టి దానికి వాడెక్కడానికి మనం టైమే డబ్బు, కానీ అక్కడ క్యారెక్టర్స్ లేకపోతే సెట్ ప్రాపర్టీస్ డబ్బు కాదు. సో అలా వీళ్ళు చాలా టైం ఇచ్చిన బడ్జెట్లో ఇచ్చిన దానిలో చాలా బాగా చేశారు. జనం చూస్తారన్నమాట, దీనికి ఏంటి ఇంత తక్కువ చేశారా, ఇంత పెద్దగా చేశారా, ఇంత బాగా చేశారా అనేది. సో డెఫినెట్గా బడ్జెట్కి తగ్గట్టుగా వాళ్ళు ఇచ్చిన అవుట్పుట్ కానీ వాళ్ళు చేసిన మూవీ కానీ చాలా బాగుంది. ఓకే. సో డైరెక్టర్ గారు అంటే లైక్ ఈ కథల్లో అంటే ఈ ఫిషర్ మ్యాన్స్ అవన్నీ మనం అంటే ఆల్రెడీ యూట్యూబ్ ఛానల్స్లో ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నారు, లైక్ లోకల్ బాయ్నా అని ఈ టైప్లో ఉన్నారు కదా. అంటే ఏమన్నా వాళ్ళ దగ్గర నుంచి ఇన్స్పిరేషన్గా చూస్ చేసుకుని రాసిన కదా, లేకపోతే ఫిషర్ మ్యాన్ ఇదనేది అది తీసుకెళ్ళి కథ మొత్తాన్ని తీసుకెళ్ళి ఆ ఎన్విరాన్మెంట్లో పెట్టామే అంతే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మా సినిమా అంతా కూడా మీరు ఇప్పటికే ట్రైలర్ చూసుంటారు, ఒక బోట్ గురించి. నేను ఇది మొత్తాన్ని కథ మొత్తాన్ని తీసుకెళ్ళిపోయి ఒక అగ్రికల్చరల్ ఫీల్డ్లో పెట్టి ట్రాక్టర్ గురించి అన్నా కూడా సేమ్ అవే ఎమోషన్స్ ఉంటాయి, అదే కథ ఉంటుంది. అవతార్ సినిమాలో ల్యాండ్ సేమ్, అక్కడ కొట్టుకోవటం, సేమ్ అదే ఏదైతే అంటే ఫార్మాట్ వచ్చేసేసి బ్యాక్గ్రౌండ్ రేవని, కానీ కథ వస్తూ యూనివర్సల్. మీరు అవతార్లో కూడా వాడు అక్కడికి వెళ్ళిపోయి రాళ్ళు తీసుకోవడం, ఆ రాళ్ళు కొట్టుకోవడం కోసమే తీసుకురావాలని చెప్పి రావణుడు అక్కడికి వెళ్ళే వాళ్ళకి ఇబ్బంది కలిగిద్ది, వాళ్ళకి నచ్చదు, అందుకని ఫైట్ చేస్తాడు. మన కథలో కూడా అంతే, వాడెవడో వీళ్ళు వీళ్ళ కొడుకు మీద కొట్టాలని ట్రై చేస్తాడు, వీళ్ళు రివోల్ట్ అవుతారు. సో అట్లాంటి. అండ్ బిఫోర్ దట్ అక్కడే పుట్టి పెరిగాడు అనమాట, అదే అట్మాస్ఫియర్లో. సో అక్కడి నుంచే స్టార్ట్ అయింది తన కథ కూడా. ఈ సందర్భంగా ఐ నీడ్ టు కంగ్రాచులేట్ అండ్ థ్యాంక్ యూ లోకల్ బాయ్ నాని. మా సినిమా గురించి ట్వీట్ చేశాడు అతను, ఇన్స్టాలో పోస్ట్ పెట్టాడు. సో నాని, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ప్రమోటింగ్ అవర్ మూవీ. సో అంటే రాసుకున్నప్పుడు కూడా మీరు ఒక క్యారెక్టర్ని రాసుకుంటున్నప్పుడు కూడా రూటెడ్ అని చెప్పేసి మాట్లాడారు కదా, అందులో వాళ్ళకి తెలిసి అంటే వాళ్ళు అనుభవించినవి చాలా ఉంటాయి. మీరు వాళ్ళ దగ్గరికి వెళ్ళి రీసెర్చ్ చూసి ఈ కథలు రాసుకున్నారా? అంటే ఫిషర్ మ్యాన్స్ అంటే నార్మల్గా జనరల్గా చూస్తారు అందరూ, ఒక జనరలైజ్ టాపిక్ అది. ప్రతి ఒక్కళ్ళ వృత్తిలో చాలా కష్టాలు ఉంటాయి. ఆ మాటకు వస్తే ప్రతి ఒక్కళ్ళ సాఫ్ట్వేర్ ఇంజనీర్ల మీద కూడా కథలు తీయచ్చు. సో వాట్స్ ద స్పెషల్ ఇన్ దట్ అంటే? నేను వెళ్ళి వాళ్ళ దగ్గరికి వెళ్ళి కలెక్ట్ చేసుకుంటున్నప్పుడు నేను తీసిన రేవ్ అనేది వాళ్ళు ఇచ్చిన దానిలో నుంచి చాలా చిన్నది. నాకేం కావాలో అంతవరకు తీసుకుని నేను సినిమా చేశాను, కానీ వాళ్ళ దగ్గర ఇంకా ఆ కోర్ ఎమోషన్స్, ఆ రూటెడ్ ఇది వాళ్ళ రియల్ లైఫ్ ఇన్సిడెంట్స్ అనేవి ఇంకా చాలా ఉన్నాయి. ఓకే. సో ఆ రీసెర్చ్ అనేది చాలా హెల్ప్ అయింది. అంటే ఇప్పుడు కొన్నిసార్లు వెళ్తే మనకి చేపలు దొరకవు, ఆ రోజు ఏమీ ఉండదు. అవును. సో అలాంటి టైమ్స్లో వాళ్ళ ఫ్రస్ట్రేషన్ లెవెల్స్ ఎలా ఉంటాయి, కొన్నిసార్లు అనుకున్న దానికన్నా ఎక్కువ కేజీస్ వస్తాయి. సో అప్పుడు ఎలా ఉంటాయి అలా ఎమోషన్స్. సో ఇవన్నీ కలవేసుకుని మనోడు రాసుకున్న స్టోరీ అనమాట ఇంట్లో. సో మనోడు ఈరోజు హరినాథ్ అందరినీ డిజైన్ చేసిన క్యారెక్టర్స్ కానీ అవన్నీ నెక్స్ట్ లెవెల్. యాక్చువల్గా ఈవెన్ పెద్ద పెద్ద ఆర్టిస్టుల దగ్గర నుంచి కూడా మనోడు తీసుకున్నాడు ఇది ఎంత కావాలో అంత. మీ కెరియర్కి రేవ్ అనేది ఎంత బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్గా మారిపోతుంది? యా, ఆ విషయంలో చెప్పాలంటే బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్ అంటే అది రిలీజ్ అయిన తర్వాత జనాలు చూసి చెప్పాలి యాక్చువల్గా ఏంటి అనేది. ఎందుకంటే దాని గురించి సినిమా కానీ ఒక క్రూషియల్ సినిమా కానీ చాలా ఇంపార్టెంట్ ఫర్ ద కెరియర్. రేపు మీరు కెరియర్లో ఎంత ఎదిగినా సరే ఈ సినిమా గురించే మాట్లాడతారు, మీ గురించి ఏమైనా టాపిక్ వస్తే. సో దాన్ని బేస్ చేసుకొని వాట్స్ ద ప్లస్ ఇన్ దిస్ రేవు అని చెప్తే దాని గురించి నేను చెప్తా అంటే అతిశక్తిగా చెప్పాను అనుకోకూడదు. ఓకే. ఒక ఆర్టిస్ట్కి పండించడానికి అన్ని రకాల నవరసాలు అంటారు కదా, నవరసాలు పండించడానికి అవకాశం అన్నిసార్లు రాదు. ఏదో కామెడీ చేస్తారు, ఒక యాక్షన్ చేస్తారు. ఈ పర్టికులర్ సినిమాలో రేవులో హరి డిజైన్ చేసిన అంకాల్ అనే క్యారెక్టర్లో వీ విల్ సీ ఆల్ దోస్. అంటే ఒక కొత్త బర్నింగ్ యాక్టర్కి, ఒక ఫస్ట్ టైం మూవీ యాక్టర్కి ఇలాంటి ఒక అవకాశం రావటం, అది నేను పెద్దవాళ్ళ పేర్లు తీసుకుంటే ఏదో పబ్లిసిటీ కోసం మాట్లాడాలనుకుంటారు, కానీ ఈ పర్టికులర్ మూవీలో యూ విల్ సీ దట్ ఇన్ అంకాల్ విచ్ ఈజ్ వంశీ. సరే సార్, పేర్లు తీసుకున్నా పర్లేదు, కానీ మీకు ఆయనలో ఏ యాక్టర్ కనిపిస్తున్నారు టాలీవుడ్లో అంటే ఏం చెప్తారు?
మరీ అందరికి చెప్తే మర్చిపోతుంది. మన పిల్లల్ని మనం పొగుడుకున్నట్టు ఉంటుంది. డెఫినెట్గా మెగాస్టార్ చిరంజీవి గారిని, మన ఊరు పాండవుల్లో మెగాస్టార్ చిరంజీవి గారిని చూస్తే ఎలాంటి ఫీలింగ్ కలిగిందో మనకి, అలాంటి ఒక ఫీలింగ్ వంశీని చూస్తే నాకు ఆ క్యారెక్టర్ చూస్తే నాకు కలిగింది. నేను ఫస్ట్ టైం వరకే ఒక్కసారి చూసి అలవాటు చేసుకున్న తర్వాత మనం ఏం ఫీల్ అవుతామంటే ఎవరితో కంపేర్ చేయాలని అనిపించదు అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్. అవును, అంటే ఏ యాక్టర్తో కంపేర్ చేయాల్సిన అవసరం లేదు, కానీ ఒక స్టార్లను చూసినప్పుడు ఈ యాక్టర్స్ని చూస్తే ఆ స్టార్లు అవుతారు అని చెప్పేసి ఒక ఫీలింగ్ ఉంటుంది కదా, అందుకని అడిగాను. అండ్ యాజ్ వెల్ యాజ్ ఇప్పుడు డైరెక్టర్ గారి గురించి కూడా చెప్పండి, ఏ స్టార్ డైరెక్టర్ కనిపిస్తారు? ఏ స్టార్ డైరెక్టర్ అంటే నేను అతిశయోక్తిగా చెప్పానని మళ్ళీ ఇప్పుడే చెప్తున్నాను ఆల్రెడీ, మళ్ళీ ఇంకోసారి. ఒక రస్టిక్ సినిమాలకి మనకి తమిళ్లో బాగా పేరు, మనం చూసిన పాత సినిమాల్లో రస్టిక్ సినిమాలు చాలా ఉన్నాయి. అలాంటి ఒక ఇన్స్పిరేషన్తో తీసిన రంగస్థలం అంటే కమర్షియలైజ్డ్ రస్టిక్ మూవీ అనేకి ఎగ్జాంపుల్ అంటే ఐ విల్ ఆల్వేస్ కోట్ రంగస్థలం. రంగస్థలంని మనకి అందించిన సుకుమార్ గారు ఎంత డీప్గా ఉంటారో, తమిళ్లో అలాంటి డైరెక్టర్లు మనకు తెలిసిన వాళ్ళలో వెట్రిమారను, సుశీంద్రను చాలా అంటే ఒక మన రియాలిటీలో చూపించే వీళ్ళు ఉంటారు. మైస్కిన్ ఇలాంటి ఒక డైరెక్టర్, వాళ్ళ లాంటి వాళ్ళు మనకు తెలుగులో తక్కువ మంది ఉన్నారు లేదా లేరు అనుకునే సందర్భంలో ఐ థింక్ ఆ గ్యాప్ని ఫిల్ చేయడానికి హరి విల్ బి రైట్ పర్సన్. డెఫినెట్గా అంటే డెఫినెట్గా ఒకళ్ళ ఒపీనియన్ మీరు అంటే ఆ టైప్ ఆఫ్లో మీరు అంత తీస్తే కానీ ఆ ఒపీనియన్ రాదేమో. లేదు డెఫినెట్గా అది పాయింటే కదా. నాకు అబ్బాయి ఎవరో తెలీదు, ఏప్రిల్ ముందు నాకు ఎవరో హరి కూడా తెలీదు, హరి సినిమా గురించి తెలీదు, వంశీ తెలీదు. ఏప్రిల్లో నేను సినిమా అసోసియేట్ అయ్యి మేలో నేను మూవీ చూశాను. మేలో మూవీ చూసినప్పుడు నా ఫస్ట్ ఫీలింగ్ ఏదైతే వచ్చిందో, ఫ్రెష్ ఫీలింగ్ అవుట్ ఆఫ్ ద బాక్స్. రేపు 23వ తారీఖు సినిమా చూసిన వాళ్ళందరూ కూడా ఇలాంటి ఒక ఫీలింగ్ కలుగుతుంది. అంటే ఇప్పుడు ఈ పొజిషన్లో ఉండి మాట్లాడుతుంటే అంత ప్రమోషన్ కోసం అనుకుంటారు, బట్ రియాలిటీ మాట్లాడాల్సి వచ్చినప్పుడు హానెస్ట్గానే మాట్లాడాలి. హానెస్ట్ పేస్ యూ. ట్రూ. ఆ హానెస్టీలో వచ్చిన సినిమానే రేవు. అవును, ఇంతమంది హానెస్టీ పీపుల్ ఒక దగ్గర కలిసి ఇది బాగుంది చేద్దాం అనుకొని కలవటం, ఆ కారణమే అతని ఎఫర్ట్. డైరెక్టర్ జెన్యున్గా ప్రాజెక్ట్ చేసిన ఆయన ఏదైతే చెప్పారో ఆ మూవీ చూసిన ఈవినింగే చెప్పారు. అది జనరల్గా ఏ ప్రొడ్యూసర్ కూడా అలా చెప్పడు, చూసి బాగుంది అనే ఎక్స్ప్రెషన్ ఇచ్చి వెళ్ళిపోతారు తప్ప ఎక్కువ ఎగ్జాజరేట్ చేసి చెప్పరు. ఆయన ఎగ్జైట్మెంట్ ఆ ఈవినింగే చెప్పారు, నాకు ఇలా అనిపించింది. ఒక టాపిక్ మీద తీసుకెళ్తే ఆ టాపిక్ మీద సినిమాలు వస్తున్నాయి. లైక్ కేజీఎఫ్ తీసుకుంటే ఆ టైప్ ప్యాటర్న్లో మనం దసరా చూడొచ్చు. ఇంకొంచెం డిఫరెంట్ స్టైల్లో ఆ మాటకు వస్తే పుష్ప కూడా ఒక నెక్స్ట్ లెవెల్ వరల్డ్ క్రియేట్ చేసింది. ఆ వరల్డ్ అంతా అయిపోయిన తర్వాత ఇప్పుడు నెక్స్ట్ ఫిషర్ మ్యాన్స్ దగ్గరికి వస్తే దేవరా ఉంది, దాని తర్వాత తాండేలు వస్తుంది నాగ చైతన్య గారిది. సో ఈ టైప్ ఆఫ్ ప్యాటర్న్లో ఇఫ్ మనం జనరల్ ఆడియన్స్ చూసుకుంటే రేవు కూడా ఆ టైప్ ఆఫ్ ప్యాటర్న్లో కనిపిస్తుంది. రేవు అనేది ఒక వరల్డ్ దీనికి సంబంధించింది కాదు, ప్యూర్ అంటే విల్ ఇట్ క్రియేట్ ఎనీ వరల్డ్ లైక్ దేవరా ఆర్ తాండేల్? డెఫినెట్గా రేవు ఆ టైప్. రేవు అనేది మీరు ఆ ఊర్లోకి వెళ్ళి ఒక కుర్చీ వేసుకుని చుట్టూ ఉన్న అట్మాస్ఫియర్ని ఫీల్ అవుతున్నట్టే ఉంటుంది ఆ సినిమా. ఓకే, సో మీరు వైబ్ని ఫీల్ అవుతారు. ఓకే, అండ్ మోర్ ఓవర్ అలా ప్రతి ఫ్రైడే ఒక సినిమా వస్తుంది, ప్రతి సైడే ఒక సక్సెస్ఫుల్ సినిమా చూసినప్పుడల్లా మనం ఇది మార్చుకోవాలంటే కనుక ఇందాక అడిగారు కదా ఎంత టఫ్గా ఉంది సినిమా చేయడం అనేది. సినిమా చేయడం అనేది టఫ్ ఏమనిపించలేదు, కానీ ఒక 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 వే ఆఫ్ ప్యాటర్న్ ఒకటి ఉంటుంది. సినిమాని ఇలా చెప్పాలనుకున్నప్పుడు దాన్ని కన్సిస్టెంట్గా ఇన్ని సంవత్సరాలు దాన్ని కన్సిస్టెంట్గా దాన్ని హోల్డ్ చేయడం అనేది అది టఫ్ అయింది మాకు. ఓకే, సో ఇఫ్ ఇన్ కేస్ దీన్ని కొంచెం పెద్ద స్కేల్లోకి తీసుకెళ్ళి, ఆల్రెడీ మీరు అనుకున్న స్కేల్లోనే ఇది ప్రాజెక్ట్ అయ్యింది అండ్ కంప్లీట్ అయ్యింది అని చెప్తున్నారు కాబట్టి, ఇఫ్ ఇన్ కేస్ రేవు రిటర్న్ ఫర్ అ స్టార్ హీరో ఎవరిని సెలెక్ట్ చేసుకుంటారు రేవుకి? అంటే ఇది కొంచెం రైటింగ్ స్టేజ్లో అడుగుని ఉంటే లేదు, అది రైటింగ్ స్టేజ్లో అడుగుని ఉంటే నేను విత్ ఫ్యాక్షన్ ఆఫ్ సెకండ్స్లో ఆన్సర్ వచ్చేది. ఇప్పుడంటే నా బ్రెయిన్ ఇమాజిన్ చేయలేకపోతుంది వేరే ఎవరిని కూడా. ఆ డొమైన్లో ఇంకొక హీరో, ఒక్క హీరోనే కాదు ఏ క్యారెక్టర్ని కూడా ఇంకొకరు ఎవరో ఫిట్ అవుతారని. ఈ క్యారెక్టరైజేషన్ నీ కనుక మనోడన్న పరకాయ ప్రవేశం అట్లా చేశానన్నాడు. ఈ కథని మన తెలుగు ఇండస్ట్రీలో ఏ హీరో అయినా సరే అవలేలుగా చేయగలడు, అంత బాగా చేయగలడు.
అంటే మనకు అలాంటి యాక్టర్స్ ఉన్నారు మనకి ఈ రోజున. మన రామ్ చరణ్ గారు కానీ, జూనియర్ ఎన్టీఆర్ గారిని, అల్లు అర్జున్ గారు కానీ, ఎనీ మనం నేమ్ యాక్టర్ అంటే ఆ క్యారెక్టరైజేషన్ అలా ఉందన్నమాట. అంటే అంత పవర్ఫుల్గా రాయగలిగారు. నేను ఇందాక చెప్పినట్టు ఒక కొత్త యాక్టర్కి ఇలాంటి దొరకటం అనేది ఎంత అదృష్టం అనేది ఎలాగో అది ఆ డొమైన్లోకి మనం కొన్ని చూస్తాం. మనం ఇది వాడు చేయలేము, ఈ హీరో మా హీరో చేయడురా, అరే మా హీరో ఇట్లాంటివి చేస్తాడు అనే ఒక ఫీలింగ్ ఉంటుంది ఒక్కొక్క హీరోకి, ఆ హీరో ఫ్యాన్ బేస్కి. అలాంటి దాంట్లోంచి బయటికి రాగలిగే ఒక డొమైన్ ఇది ఈ పర్టికులర్ క్యారెక్టరైజేషన్. సో అది కొంచెం యాంగ్రీ యంగ్ మ్యాన్ కైండ్ ఆఫ్ క్యారెక్టర్. ఓకే, ఆబ్వియస్లీ ఇట్ విల్ ఫిట్ టు రామ్ చరణ్. అండ్ ఓహో, రామ్ చరణ్ గారికి సెట్ అవుతుంది. ఓకే, ఇప్పుడు వచ్చింది ఆన్సర్. సో August 23rd వస్తుంది కాబట్టి 22nd ఒక పెద్ద రిలీజ్ సినిమా అయితే ఉంది. సో ఇందిరా, మన చిరంజీవి గారిది ఇందిరా రిలీజ్ అవుతుంది ఆయన బర్త్డేకి. ఇందిరా రిలీజ్ చూసుకుని 20th వచ్చేయండి. ఇందులో కూడా మీరు చిరంజీవి గారు వైబ్ని ఫీల్ అవ్వచ్చు. అది రిలీజ్ అదే ఏమన్నా టైప్ ఆఫ్ వాట్స్ యువర్ ఒపీనియన్, అంటే ఈ టైంలో రిలీజ్ చేస్తున్నారు కదా అని చాలా సర్ప్రైజ్. మేము 23వ తారీఖు వస్తున్నాం అనమాట. ఆయనకి విషెస్తో మేము వస్తున్నాం. బట్ అలాంటి చిరంజీవి గారికి మా సినిమాకు ఒక చిన్న కనెక్షన్ ఉంది. మీ సినిమా చూస్తే అర్థమవుతుంది. ఓకే, సో చిరంజీవి గారు బర్త్డే అయిపోయిన తర్వాత కూడా ఆయన సినిమాకి వెళ్ళాలేమో అని కోరుకుంటున్నారు అయితే మీరు అందరూ. వెళ్ళాలి, చిరంజీవి గారి ఫ్యాన్స్ అందరూ డెఫినెట్గా వెళ్ళాలి. ఇంద్రాని రేవులో చూద్దాం. కొత్త కొత్త పదాలన్నీ వస్తున్నాయి. ఓకే, సో ఆ రేవు టైటిల్లో వాట్స్ ద డీటెయిలింగ్ ఇన్ ఇట్? రేవు మీరు సినిమా చూసి వచ్చిన తర్వాత టైటిల్ చూస్తే స్టోరీ మొత్తం అసలు ఏవో ఒక 8 to 9 క్యారెక్టర్ చేశారు కార్తిక్. యాక్చువల్గా దాంట్లో మీకు ఒక షార్క్, అది డాల్ఫిన్. ఎగ్జాక్ట్లీ డాల్ఫిన్ కదా, డాల్ఫిన్ ఒక పెద్ద చేప చిన్న చేపని మింగటానికి ట్రై చేస్తుంది. ఓకే, వీళ్ళందరూ మత్స్యకారులు వేటకెళ్తున్నారు ఓకే, నదిలోకి, సముద్రంలోకి. వాళ్ళ కథ గురించి చెప్తాం కాబట్టి ఆ డొమైన్ అనేది ఒక రేవు. ఓకే, సో వాళ్ళ ప్రపంచం కంప్లీట్ వాళ్ళ ప్రపంచం కాబట్టి అందుకని ఒక ఇట్స్ సర్కిల్. ఐ థింక్ ఐఎమ్ క్లోజ్ టు యువర్ థాట్ ప్రాసెస్. మాట్లాడలేదే ఇన్ని రోజుల నుంచి నేను అబ్జర్వ్ చేసిన దాంట్లో నీ టైటిల్ మాట్లాడాలి అంటే కొన్ని ఎందుకు మాట్లాడలేదంటే కొన్ని నేను అనుకోని కూడా కొన్ని ఉన్నాయి. ఓకే, చెప్తున్నారు, బాగానే చెప్తున్నారు. అంటే ఎగ్జాక్ట్లీ ఇప్పుడు పెద్ద పెయింటింగ్ వేస్తాం, ఆ పెయింటింగ్ వాడు ఏ ఉద్దేశం చేస్తాడో చాలా మంది తెలియదు. అంత డీటెయిలింగ్ నాకు అనిపించలా. ఏదో నార్మల్ గా పెట్టారేమో అనుకున్నా కానీ డాల్ఫిన్, అదే ఆ షార్క్, చిన్న చేప, పెద్ద చేప, అదే. అండ్ జర్నలిస్టులు కూడా చాలామంది ఒక సినిమాని అంటే వాళ్ళకి కనెక్ట్ అయ్యేదాకా ఎవరు ప్రమోట్ చేయరు. అండ్ ఆర్ సీనియర్ జర్నలిస్ట్ ప్రభు గారు కానీ లేకపోతే రాంబాబు గారు కానీ దే ఆర్ కమింగ్ ఫార్వర్డ్ టు దిస్ ఫిలిం. అంటే దీంట్లో ఉన్న సిగ్నిఫికెన్స్ అనేది కనిపిస్తుంది. సో వాట్స్ యువర్ ఒపీనియన్ ఆన్ కమింగ్ ఫార్వర్డ్ బై ద జర్నలిస్ట్? యాక్చువల్లీ మా అలాంటి చిన్న సినిమాకి ఇందాక ఐ మీన్ టు సే దట్ చిన్న సినిమాలకి ఈరోజు ప్రొడ్యూసర్ ఇలాంటి ప్రొడ్యూసర్స్, అదే సినిమా ప్యాషన్ ఉన్న ప్రొడ్యూసర్లు దొరకడం అనేది మా అదృష్టం యాక్చువల్గా. సో దానికి బాహుబలి లాంటి ప్రభు గారు కానీ, రాంబాబు గారు కానీ, మురళీ గారు కానీ, నవీనన్ కానీ, ఈరోజు మేము చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాం యాక్చువల్లీ దీన్ని నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్ళడానికి వీళ్ళు వచ్చినందుకు దీంట్లోకి. సో వన్ లాస్ట్, రేవు గురించి ఆడియన్స్కి మీరు ఏం చెప్పాలనుకుంటే, ఒక 1 లైన్ డెడికేట్ చేయాలనుకుంటే ఏం చెప్తారు? ద ల్యాండ్ ఆఫ్ బ్లడ్ షెడ్. మీరు ముగ్గురు అదే, మీరిద్దరు అదేనా? మాకేమైనా కొత్తవి కావాలి. రేవు అనేది డెఫినెట్గా ఇప్పటి వరకు ఆడియన్స్, తెలుగు ఆడియన్స్ చూసిన సినిమాలన్నిటికంటే కూడా అట్లీస్ట్ 1% అయినా సరే కొత్త ఎక్స్పీరియన్స్ని ఇస్తుంది. ఓకే, ఇందాక మీరు అన్న రేవు అంటే ఏంటిది అని. అవును, దానికి కంప్లీట్ ఆన్సర్ ఈ మూవీ చూశాక రేవు అనేది ప్రతి ఒక్కరికి రిజిస్టర్ అవుద్ది. అసలు రేవు అనేది ఎందుకు పెట్టారు ఈ టైటిల్, అసలు ఏంటి దీని అర్థం అనేది. సో రేవుతో పాటు మీరు రిజిస్టర్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా. సో ఆల్ ది బెస్ట్ ఫర్ రేవు. August 23rd ఒక మంచి సక్సెస్ వచ్చి మీ అందరినీ ఒక పెద్ద హైట్స్లో చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా. థ్యాంక్ యూ సో మచ్.